అన్యజనుల యొక్క పరిపాలన ఇజ్రాయేల్ దేశంలోకి దేవుడు అనుమతించాడన్న సంగతి మన వాక్యంలో నేర్చుకుంటా ఉన్నాం. నెబుకద్నెజర్ రాజు, నెబుకద్నెజర్ అన్యుడి దగ్గర యూదులలో రాజ్యానికి సంబంధించి రాజ కుటుంబానికి సంబంధించిన ఒక యవనస్తుడు దేవుడు అన్ని జనులకు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడన్న సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం కదండి. 490 సంవత్సరాలు సబ్బాతు సంవత్సరాలను వీళ్ళు పాటించలేదని దేవుడు 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశానికి విశ్రాంతిని ఇవ్వడానికి బబులోను రాజుని ఇజ్రాయేల్ దేశానికి మీదకి పంపించాడన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది మాత్రమే కాదు, ఇజ్రాయేలీలతో దేవుడు చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇజ్రాయేల్ దేశం మొత్తం సొలొమోను మహారాజు తర్వాత ఆయన చేసిన పాపానికి ఇజ్రాయేల్ దేశంలో ఒక సివిల్ వార్ వచ్చి జనాలు 10 ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళేమో నార్త్ సైడు, 2 గోత్రాలకు సంబంధించిన వాళ్ళేమో సౌత్ సైడ్ ఉండిపోయి పైన ఉన్న పార్టీషన్ చేసుకుని విడిపోయి పైన ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ దేశం కింద ఉన్న వాళ్ళు యూదా దేశం కింద సపరేట్గా జీవిస్తున్న టైం అది. ఇజ్రాయేలీలకి దేవుడు చాలామంది ప్రవక్తలను పంపించాడు. మీరు బైబిల్లో చదివితే ఆమోసు, హోజయ వీళ్ళిద్దరూ ఈ ఉత్తరాన ఉన్న నార్త్లో ఉన్న ఇజ్రాయెల్ దేశానికి దేవుడు తీసుకురాబోతున్న జడ్జిమెంట్ గురించి చెప్పారు. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ దేశం అశ్షూరియా రాజులు చేతుల్లోకి చెరలోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ దేశంతో పాటు కింద యూదా దేశంలో దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించి కంటిన్యూస్గా రాబోతున్న ఆ డేంజర్ గురించి దేవుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు వినల. కేవలం ఆ 490 years సాబతిటికల్ ఇయర్స్ని పాటించకపోవడం మాత్రమే కాదు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు సరిగ్గా జీవించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజ్యానికి వీళ్ళు అప్పగించాడు. సో ఈ బబులోను రాజులు కల్దీయులు అంటారండి, బాబిలోనియన్స్ని. వీళ్ళు నెబుకద్నెజరు 3 సార్లుగా యెరూషలేము పట్టణానికి వచ్చి 3 దఫాలుగా వీళ్ళు అక్కడి నుంచి చెరపట్టుకుని వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చాడంటే యెహోయాకీము టైంలో ఈ నెబుకద్నెజరు సీజ్ చేశారంటారంటే ముట్టడించినప్పుడు యెహోయాకీముని పట్టుకుని సంకెళ్ళేసి బానిసగా అయితే పట్టుకున్నాడు. కానీ నెబుకద్నెజరు నాన్న చచ్చిపోతాడు. ఆ టైంలో నెబుకోలరిజ్ అని ఆయన చచ్చిపోతే ఈయన గబగబా వెళ్ళడానికి, ఈయన నెక్స్ట్ రాజు అవ్వాలా, ఆయన కింద కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు యాక్చువల్గా ఆ టైంలో నెబుకద్నెజరు. సో ఈ యెహోయాకీముని వాజల్ కింగ్ అంటారంటే గవర్నర్గా, మెయిన్ రాజు కింద, రాజుగారి కింద ఒక దేశాన్ని పరిపాలించడానికి సబ్ రాజు కింద అనమాట. ఆయన చక్రవర్తి, ఆయన కింద ఉండే రాజుగా యెహోయాకీముని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఆయన బబులోన్లో కట్టుకుంటున్న ఆ కోటలో ఒక మ్యూజియంను కట్టుకుంటూ ఉంటాడు నెబుకద్నెజరు. ఆ మ్యూజియం కోసం అని చెప్పి దేవుని మందిరంలో ఉన్న చాలా వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతా ఏం చేస్తాడు అంటే యెరూషలేములో ఉన్న రాజవంశానికి సంబంధించిన యవ్వనస్తుల్ని, జ్ఞానం తెలిసిన వాళ్ళని, శాస్త్రం తెలిసిన వాళ్ళని, ఏబుల్ పీపుల్ని, సైంటిఫిక్గా ఇష్యూస్ తెలిసిన వాళ్ళని, వీళ్ళందరినీ నోబెల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ రౌండ్లో ఆయన తీసుకెళ్ళిపోయి యెహోయాకీముని అక్కడ పెడతాడు. అక్కడి నుంచి 70 సంవత్సరాలు ఆ సబ్బాతు విశ్రాంతి అనేది
ఇజ్రాయేల్ దేశానికి దేవుడు ఇవ్వడం మొదలు పెడతాడు. అక్కడ నుంచి 70 years బబులోను సామ్రాజ్యం యొక్క పరిపాలన ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చింది. దీన్ని థియలాజికల్గా ఏమంటారంటే సర్విట్యూడ్ ఆఫ్ ద నేషన్ అని, దీన్ని థియలాజికల్ టర్మ్స్లో అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ అయితే ఇది దేవుడు అకస్మాత్తుగా వీళ్ళ మీద తీసుకొచ్చాడు సడన్గా అంటే కాదు. మనం జాగ్రత్తగా గమనిస్తాయండి. ఉజ్జయ రాజు దగ్గర నుంచి రాజులందరినీ మనం గమనిస్తే వీళ్ళందరూ రాజులు గ్రీన్ కలర్ వేసిన వాళ్ళందరేమో మంచి రాజులు, రెడ్ కలర్ అందరూ వేసిన వాళ్ళేమో దేవుని దృష్టికి చెడుంత విడతలో నడిచిన వాళ్ళందరూ. మీరు గమనించండి, యెషయా ప్రవక్త ఈ ఉజ్జయ టైం దగ్గర నుంచి మనసే ఉన్నంత వరకు ఈయన దేవుడు తీసుకురాబోతున్న జడ్జిమెంట్ గురించి ఇజ్రాయేలీలకు చెప్తా ఉన్నాడు. అదే టైంలో అంటే యెరూషలేము సిటీలో యెషయా ప్రవక్త దేవుడి గురించి వార్నింగ్ ఇస్తూ ఉంటే, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో, విలేజెస్లో మీకా ప్రవక్త దేవుడు తీసుకురాబోతున్న జడ్జిమెంట్ గురించి, వాళ్ళు ఎలా మారు మనసు పొందాలో, ఏమి చేస్తే ఆ ముప్పు తగ్గించుకోవచ్చని వాళ్ళిద్దరు పరిచయం చేయడం మొదలుపెట్టారు. మనకి ఈ ఉజ్జయ రాజు ఫస్ట్లో బాగానే ఉంటాడు, ఈయన చివరిలో చెడిపోతాడు. దాని తర్వాత జోతాం అని ఒక రాజు ఉంటాడు, ఆహాజు ఉంటాడు, హిజ్కియా ఉంటాడు. చివరికి మనసే టైంలో ఏం చేస్తాడు అంటే, మనసే యెషయా ప్రవక్తని భయంకరంగా ద్వేషించి, వీడు పొద్దాక మనకన్నీ రివర్స్లో చెప్తున్నాడు. ఎందుకు వీళ్ళు నమ్మలేకపోతున్నారంటే, ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ దేవుడు తీసుకొచ్చే జడ్జిమెంట్ గురించి చెప్తా ఉంటే, ఆ టైంలో కూడా అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉంది. దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోట్లేదు, మీకు శాంతిని ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, దేవుడు సమృద్ధిలో మిమ్మల్ని ఉంచుతారని తప్పుడు ప్రవచనాలు చెప్తా మిగతా వాళ్ళందరూ మోసం చేస్తున్నారు. వీళ్ళు చాలా అన్ఫెమిలియర్ మెసేజ్ అవ్వటం మొదలుపెట్టారు. అంటే ఎవరికి నచ్చని మెసేజ్ అవ్వడం మొదలుపెట్టారు. చివరికి మనసేకి కోపం వచ్చి, మనసే అంటే ఇజ్రాయెల్ రాజులందరిలో కంటే పనికిమాలినాడు, చిన్నపిల్లల్ని సైతం దేవునికి బలి ఇచ్చాడని చెప్పి బైబిల్లో ఆయన నరబలి ఇస్తుంటే, ఆ నరబలి ఇచ్చిన రక్తము హ్యూమన్ సాక్రిఫైస్ ఇస్తుంటే, ఆ హ్యూమన్ సాక్రిఫైస్ ఇచ్చిన రక్తము యెరూషలేము వీధుల్లో నదుల్లాగా ప్రవహించదని బైబిల్లో ఈ మనసే చేసిన తప్పుడు పనుల గురించి చాలా భయంకరంగా రాయబడి ఉంటుంది. యెషయా ప్రవక్తను తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే, కంప్లీట్గా ఖాళీ ఉన్న ఒక చెట్టుని తీసుకుని యెషయా ప్రవక్తని కట్టేసి చెట్టులో పెట్టి, చెట్టుని అడ్డంగా 2 ముక్కల కింద కట్ చేస్తారు. అంటే యెషయా ప్రవక్తని రంపం తీసుకుని, సా తీసుకుని 2 ముక్కల కింద బ్రతుకున్న వాడిని కోసిపడేస్తాడు. మీకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాస్తా, రంభముతో 2 ముక్కలుగా కోయబడిన వారు విశ్వాసాన్ని బట్టి అని కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. అది ఎవరి గురించి మెన్షన్ చేశారంటే యెషయా ప్రవక్త గురించి. ఈ మనసే టైంలో యెషయా ప్రవక్త చచ్చిపోతాడు. మనసే టైంలోనే యెషయా ప్రవక్త చనిపోయే టైంలో యాక్చువల్గా ఇర్మియా పుడతాడు. జెరమయా జన్మిస్తాడు. మీరు గమనించండి, ఈ మనసే తర్వాత ఆమోన్ అని ఒక రాజు ఉన్నాడు, వాడు కూడా చాలా భయంకరుడు. ఆమోన్ తర్వాత యెషయా అని మనం జయరాజంకులు చెప్పిన శివుని గురించి విన్నాం. ధర్మశాస్త్రం ఒకటి బయటపడి దాంట్లో ద్వితీయోపదేశ కాండం చదివి దాని ప్రకారం ఆయన రిఫార్మ్స్ తీసుకురావాలి, దేశాన్ని బాగు చేయడానికి అని ప్రయత్నం చేసిన చేయలేకపోతాడు. ఆ టైంలో జెఫనియా ప్రవక్తున్నాడు. ఈ జోసియా జీవితంలో చివరి టైంలో యోవేలు ప్రవక్త ప్రవచనాలు ఇచ్చాడు. ఈ యెషయా యెహోయాజు టైంలో, వీళ్ళిద్దరు టైంలో హబక్కూకు ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా కూడా ఈయన టైంలో బ్రతికాడు, కానీ ఆల్మోస్ట్ యెహోయాజు దగ్గర నుంచి ఈయన ప్రవచనం చేయడం మొదలుపెట్టాడు. అంటే ఇజ్రాయేలీలు బబులోను ఇంకా ఫైనల్గా అటాక్ చేయబోతున్నారు అన్న టైంలో కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా లాస్ట్ మూమెంట్లో అయినా మారతారేమోనని దేవుడు ఎంతమంది ప్రవక్తలతో వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించండి.
వీళ్ళందరూ కాంటెంపరీస్, ఒకే టైంకి సంబంధించిన వాళ్ళు. మన బైబిల్లో ఎన్నో ఒక్కొక్క గ్రంథం కింద ఉంటుంది. వాళ్ళందరూ ఎవరి గురించి రాస్తా వచ్చారంటే అంత కాంటెంపరీ, ఒకే టైము. జెఫనియా మాట్లాడినా, యోవేలు గ్రంథం మాట్లాడినా, హబక్కూకు మాట్లాడినా, ఇర్మియా మాట్లాడినా, ఆ టైంలో దానియేలు కూడా, అంటే మనం చదువుతున్న ఈ కళ సంబంధించిందంతా ఈ టైంలో అక్కడ బబులోనులో దానియేలు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేములో ఇర్మియా రాబోతున్న ముప్పు గురించి, జరగబోయే కష్టం గురించి ఇర్మియా అక్కడ ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే అంత భయంకరమైన ఇబ్బందిలోకి దేవుడు యూదులు ఎందుకు పంపించాడని. యూదుల్ని దేవుడు ఇబ్బందులకు పంపించాడా? దేవుడు ఆయనకేం అవసరం? దేవుని దృష్టిలో చెడు నడత నడుస్తున్నా కానీ దేవుడు ప్రతిరోజు ఒకళ్ళు కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఆయన బిడ్డల్ని లేపి వాళ్ళకి తన ఆత్మతో నింపి ఏమి ప్రాబ్లం రాబోతుందో, ఏమి కష్టం రాబోతుందో చెప్పడానికి దేవుడు ట్రై చేస్తూ ఉంటే వీళ్ళందరూ లోకాన్ని బట్టి, చుట్టూ ఉన్న రాజ్యాన్ని బట్టి, వాళ్ళ చేతిలో ఉన్న బలాన్ని బట్టి తప్పుడు ప్రవక్తల మాటలు విని అంతా బాగానే ఉంటుంది, అంత ప్రాబ్లం ఏమీ రావట్లేదు అనుకుని భ్రమలో జీవించి దేవుడిచ్చే ప్రతి వార్నింగ్ని వాళ్ళు ఏం చేశారు? తడిచవుని పెట్టారు. వెళ్ళేవాళ్ళు వినకపోతే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ మీదకి ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీదకి అప్పుడు ఎలా చేశాడు? అన్యుల యొక్క పరిపాలన దేవుడు బేసికల్గా కావాలని ఇజ్రాయేలీని కష్టపెట్టాలని దేవుడు డిజైన్ చేసింది కాదు. ఇట్ ఈస్ బై దేర్ డిజోబీడియన్స్, వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళు ఆ తీర్పుని వాళ్ళ మీదకి తెచ్చుకున్నాడు. నేను ఎందుకు దీన్ని ఇంతగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను అంటే లాస్ట్ డేస్లో కూడా ఇదే పరిస్థితి. ప్రాబ్లం ఏమీ లేదు, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగానే ఉంటుంది, దేవుడు మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు అని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి అబద్ధ బోధలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళు అన్ఫెమిలియర్ మెసేజ్ చెప్పడం మొదలు పెడుతున్నారు. అంటే పాపులర్ కాని మెసేజ్, జనాలకు ఇష్టం లేని మెసేజ్, జనాలు వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. పోనీ ఈయన టైంలో ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు, ఈయన టైంలో ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు, ఈయన టైంలో ఫైనల్కి వెళ్ళారు. ఇర్మియా చెప్తానే ఉన్నాడు ఎంతమంది వెళ్తున్నా. ఈ చివరిలో మళ్ళీ యెహెజ్కేలు మొదలు పెట్టాడు ప్రవచించడం. చెరలో ఉన్నప్పుడు ఒబేదియా మొదలు పెట్టాడు ప్రవచించడం. ఎంతమంది చెప్తున్నా తన్నించుకుంటున్నారు, ఏడుస్తున్నారే కానీ, అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నారు కానీ దేవుడు చెప్తున్న మాటల్ని వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లా. ఇర్మియా ప్రవక్త చెప్తుంటే భయంకరంగా తన్నారు ఆయన. బైబిల్లో చాలా తక్కువగా చదివే బుక్ ఏంటి తెలుసా చాలామంది? ఇర్మియా. ఎందుకు? తీసిన దగ్గర నుంచి దాంట్లో ఏదో ఒక తిట్లు కదా. యెహెజ్కేలు కూడా ఫస్ట్ పార్ట్ చదవరు, చివరి పార్ట్ చదువుతారు. ఎముకలతో ప్రవచించి ఎముకలు లెగిసి సైన్యం చూసారా, అట్లాంటి మనకు మంచి మాత్రం చదువుతారు, వార్నింగ్లు వచ్చేవి మాత్రం జనాలు చదవరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇర్మియాలో కొంచెం ఎమోషనల్ కంటెంట్ కనిపిస్తుంది. దేవుడు ఇర్మియాని కావాలని అట్లా సృష్టించాడు. చాలా సెన్సిటివ్ ఇర్మియా, చాలా ఎమోషనల్గా ఉండేవాడు, ఏడ్చేవాడు, బాధపడేవాడు, జనాలను తిట్టేవాడు, ఆవేశంగా మాట్లాడేవాడు. జనాలు ఎవరికి ఇర్మియా యొక్క పరిస్థితి అర్థం కావట్లా. మా రాజ్యాలు బాగానే ఉన్నాయి, మా స్థితి బాగానే ఉంది, పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, నువ్వెందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకంత రోధిస్తున్నావు, నీకేం పోయే కాలం వచ్చిందని చెప్పి ఈయన్ని ఇక్కడ నుంచి తీసేయండ్రా అని చెప్పి ఇర్మియాని తంతానికే బయలుదేరారు. కానీ వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు. కానీ
ఆయన ఎందుకు అంతగా రోధిస్తున్నాడో, అంత కష్టపడుతున్నాడో, దేవుడు ఏం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడో ఎవరు వినటానికి ప్రయత్నం చేయాల. ఇర్మియా గ్రంథంలో చాలా శ్రేష్టమైన ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. దీన్ని చాలామంది వేరే రకంగా దీన్ని అర్థం చేసుకున్నారు, కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బైబిల్లో దేవుడు మనకి ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం చూడండి, 18వ అధ్యాయానికి వెళ్ళండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయిచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చాలండి. ఈ ప్యాసేజ్ తీసుకుని చాలామంది ఎలాంటి కంక్లూజన్కి వచ్చాడంటే, దేవుడు కుమ్మరి ఆయన మనల్ని తన ఇష్టమైన పాత్రలుగా చేస్తాడని, యు ఆర్ ద పాటర్, ఐ ఆమ్ ద క్లే, మౌల్ మీ అండ్ మేక్ మీ, దిస్ ఈజ్ వాట్ ఐ ప్రే అని పాటలు రాశారు. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేయి ప్రభువా అని, నీ చేతిలో మంటలాంటి నువ్వు కుమ్మరివి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యమని చెప్పి పాటలు రాశారు. కానీ దేవుడు ఇర్మియాని అక్కడికి పంపించినప్పుడు దేవుడు ఆ లెసన్ ఇర్మియాకి నేర్పించడానికి ట్రై చేసింది. ఇర్మియా కూడా ఆ లెసన్ నేర్చుకోవాలా. కుమ్మరి ఇష్టాన్ని బట్టి పాత్ర తయారవుద్ది, పాత్ర షేపు కుమ్మరి చేసేదాని మీద ఆధారపడి ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ ఇర్మియాకి అక్కడ నేర్చుకున్న లెసన్ ఇంకోటి ఉంది. మీరు జాగ్రత్తగా 4వ వచనం గమనించండి, ఏముంటుంది అక్కడ. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. ఏమైంది? మట్టితో చేస్తున్నప్పుడు ఆ కుండ విడిపోయిందా? ఆ జిగటమన్ను మరలా తీసుకొని దాన్ని వేరు తీసుకుని ఏం చేశాడు? కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంటే ఫస్ట్ చేయాలనుకున్న పాత్రలోనా అది ఇంకోటి చేశాడా? అదే చేశాడా? ఇంకొక పాత్ర చేశాడా? చేయాలనుకున్న ఆయన ఒక పాత్ర చేయాలనుకున్నాడు, ఒక షేప్ చేయాలనుకున్నాడు. షేప్ చేయాలనుకుంటే ఈ మట్టి ఆయన చేతిలో విడిపోయింది, నిలబట్టలేదు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఆ మట్టి తీసుకుని ఫస్ట్ చేయాలనుకున్నది చేశాడా, వేరొకటి చేశాడా? కదా. And the vessel that he made of clay was marred in the hand of the potter, so he made it again another vessel అని ఉంది. వేరొక పాత్రగా దాన్ని చేశాడు. మీకు కింగ్ జేమ్స్ వర్షన్లో, NIVలో మార్డ్ అని ఉంటుంది, ESVలో స్పాయిల్ అని ఉంటుంది, తెలుగులో విడిపోయిన్ను అని ఉంటుంది. హీబ్రూ భాషలో ఉంటుంది తెలుసా, షాకత్ అనే మాట ఉంటుంది. షాకత్ అంటే అర్థం ఏంటంటే చెడిపోయాను అని. షాకత్ అంటే అర్థం ఏంటంటే చెడిపోయాను అని, స్పాయిల్డ్ అని. మార్డ్ అంటే అదే. మార్డ్ అంటే అర్థం ఏంటి? స్వభావాన్ని కోల్పోవడం అనమాట. అక్కడ దేవుడు ఇర్మియాని కుమ్మరి దగ్గరికి పంపించినప్పుడు ఆయన నేర్పిస్తున్న లెసను చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కుమ్మరి ఏం చేశాడు అంటే ఆ మట్టిని తీసుకొచ్చి సారి మీద పెట్టాడు. ఈయన ఒక మైండ్ సెట్లో ఉన్నాడు, ఒక పాత్రను చేయాలని అయినా ప్లాన్ చేసుకున్నాడు. చేయడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తుంటే ఈ మట్టి
ఈయన చెయ్యాలనుకునే పాత్రగా మారటానికి ఇది సహకరించట్లా, కోఆపరేట్ చేయట్లా. అదేమవుతుంది, చాలా పల్చగా చేస్తున్నాడు అనుకుందాం. ఫైల్ అంటే మంచి పాత్ర లావుగా ముద్దుగా ఉండేవా కదా, స్పెషల్ పర్పస్ కోసం వాడేవి సన్నగా డిజైన్ ఉంటుంది కదా, ముద్దుగా ఉండదు. సో దానికి ఏదో ఒక షేప్ లాగా సన్నగా చేయడానికి ట్రై చేస్తుంటే ఆయన చేతిలో ఆయన చేసినట్లుగా ఆ మట్టి ఏమవుతుంది, కోఆపరేట్ చేయట్లా. కోఆపరేట్ చేయకపోతే ఏం చేశాడు కుమ్మరి, దాని మొత్తాన్ని మళ్ళీ తీసి ఈసారి ఏం చేశాడు, ఈ దేనికైతే అది కొనుకొస్తుందో అట్లాంటి ముద్దు పాత్రను ఒకదాన్ని తయారు చేశాడు. ఇర్మియాకి దేవుడు నేర్పించిన లెసన్ అది, ఇర్మియా నేర్చుకున్న లెసన్ కూడా అదే. కుమ్మరి ఇష్టాన్ని బట్టి కాదు పాత్ర వచ్చేది, మట్టి లక్షణాన్ని బట్టి పాత్ర తయారవుతుంది. చాలామంది ఈ కాంటెక్స్ట్ని, ఈ ఎగ్జాంపుల్ని చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. ప్రభా నీ చేతిలో నేను మట్టి లాంటాడు, నువ్వు కుమ్మరి లాంటాడు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యమని. అది మనం చెప్పాలి దేవుడికి. అక్కడ అందుకు కాదు, అది కాదు అక్కడ దేవుడు చూపించాలని ట్రై చేస్తుంది. ఆయన ఒక ఉద్దేశంతో ఒక పాత్ర చేయడానికి మొదలుపెట్టి చేస్తుంటే ఆ చేస్తున్న కుమ్మరి చేతిలో ఉన్న మట్టి సహకరించక విడిపోతుంది. కుమ్మరికి కోఆపరేట్ చేయట్లా. కుమ్మరికి కోఆపరేట్ చేయకపోతే ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకుని ఆయన ఏం చేశాడు అంటే తనకి యుక్తమైన వేరొక పాత్రగా దాన్ని తయారు చేశాడు. అంటే ఫస్ట్ అనుకున్న షేప్ ఒకటి, అది మట్టి మాటనకపోతే తయారైన షేపు ఇంకొకటి అని 5వ వచనంలో ఏమంటాడు, ఇర్మియా గ్రంథం 18:5లో, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఏమంటున్నాడండి, ఎందుకు పంపించాడు, పంపించి ఏమంటున్నాడు, ఏమని చెప్పమన్నాడు ఇర్మియాతో, ఈ మట్టితో నేను చేసినట్టు నేను మీతో మీకు చేయలేనా అని క్వశ్చన్ వేశాడు. అంటే అర్థం ఏంటి, నేను మీ లైఫ్ని ఒక షేప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా, మీరు నాకు సహకరించలేదు, నా మాట వింటలేదు. మీరు వినకపోతే నేను అనుకున్న షేప్ కాకుండా, నేను అనుకున్న లైఫ్ కాకుండా మీరు పనికొచ్చేటట్టు నేను ఇంకొక లైఫ్ మీతో తయారు చేసుకోవచ్చు కదా, నేను చేయలేనా మీతో అట్లా అని దేవుడు ఇర్మియా ద్వారా ఇజ్రాయేలీయులకి వార్నింగ్ ఇవ్వడానికి పంపించాడు. ఇది ప్రవచనం, ఇది ప్రవచనాత్మకమైన టీచింగ్. చెడిపోయింది మట్టి ఆయన చేతిలో, సహకరించలేదు. కుమ్మరి ఏం చేస్తున్నాడు అంటే వేరొక పాత్రని చేస్తున్నాడు. దేవుడు భూమి మీద పప్పెట్ షో ఆటలేదండి. పప్పెట్ షో తెలుసు కదా, తోలు బొమ్మలు ఆట అంటారు. బొమ్మలు ఉంటాయి, ఈ బొమ్మలు స్క్రీన్ ఉంటుంది, కింద ఉంటుంది బొమ్మ, పైన ఉంటుంది కంట్రోలర్స్ ఉంటాయి చేతుల్లో. ఈ బొమ్మ ఎట్లా ఆడుద్ది, ఎవరిని బట్టి, వీని బట్టి. దేవుడు మనుషులతో పప్పెట్ షో ఆడతా ఆయనకి ఇష్టం వచ్చినట్టు కింద మనుషుల్ని డిజైన్ చేసి మనుషుల జీవితాలతో దేవుడు డీల్ చేయట్లా. మనం అట్లా అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నాం. గాడ్ నెవర్ డీల్స్ విత్ ఎనీబడి లైక్ దాట్. అది మన సినిమా కవుల్లో రాసింది. దేవుడు పైన నుంచి చదరంగం ఆడుతుంటాడు, మనం ఆయన ఆడే చదరంగంలో మనం కూడా పావులు. ఆయన ఎలా రాసి పెడితే అలా, ఆయన ఎలా ఆడితే అలా, ఆయన ఏమి చేస్తే అలా. ఇది దేవుడు లీలలో, భగవంతుడు లీలని. దేవుడు పప్పెట్ షో మనుషులతో ఆటలా. దేవుడు ప్రతి మనిషిని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అప్రోచ్ అయ్యి ఆయన ప్రేమను చూపించడానికి, తన సత్యాన్ని మనిషికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి ఆయన సత్యాన్ని, ఆయన కృపని, ఆయన ప్రేమను మనిషికి చూపించి మనిషి యొక్క స్పందన కోసం, రెస్పాన్స్ కోసం దేవుడు వెయిట్ చేస్తాడు. నీ రెస్పాన్స్ని బట్టి దేవుడు నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడు. కానీ
ఆయన ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని దేవుడు మీరు గమనించండి, ఆ పాత్ర యొక్క షేపు, ఆ పాత్ర యొక్క లక్షణం మట్టి యొక్క తత్వాన్ని బట్టే వస్తుంది కానీ కదా. 2 చెక్క మొక్కలు వచ్చినాయి, ఒకటి తుమ్మ చెక్క అనుకోండి, అంటే మన వాళ్ళకి చెక్కలు తెలిసే తెలియదు, లో క్వాలిటీ చెక్క, ఇంకో టేబుల్ చెక్క. మన ఇష్టాన్ని బట్టి మన ఇంటికి వాడతామా, లేకపోతే చెక్క క్వాలిటీని బట్టి మనం ఇంట్లో వాడుకుంటామని కదా కదా. ఎందుకు? టేకు చెక్కతో చేయగలిగేటట్టు ఆ షేపులు కానీ మనకి ఇష్టమైన విధంగా మనం తుమ్మ చెక్కలతో చేయలేము. చేయడానికి అది పనికిరాదు. కాబట్టి డబుల్ కార్డులో డిజైన్లు చెక్కాలి, తలుపుల్లో చెక్కల్లో డిజైన్లు చెక్కాలి అంటే ఆ చెక్కటానికి పనికొచ్చే సబ్స్టెన్స్ కలిగిన మెటీరియల్ కలిగిన చెక్కను మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుందా, మెటీరియల్ యొక్క తత్వాన్ని మీద ఆధారపడి ఉంటుందా? నువ్వు చేసే పనికి ఆ మెటీరియల్ నీకు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి మనం వాడతాం, అంతేనా? సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మనం దాన్ని వాడం. ఏది రెస్పాండ్ అవుతుందో మన పనికి దాన్ని మనం వాడతాం కదా. వాడకం దేని మీద ఆధారపడి ఉంటుంది? మెటీరియల్ యొక్క తత్వాన్ని బట్టి, సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇదే మాట ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు. ఆ కుండం చేసినట్టు నేను మీతో చేయలేనా? నేను మేము ఒక షేప్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, మీరు నా మాట వింటలేదు. నేను అనుకున్న షేప్ కాకుండా ఇంకో షేప్ నేను ఇవ్వనా అన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9:21 కన్నాడు. వాగ్దాన దేశంలో తీసుకొచ్చిన దేవుడు అంత గొప్పగా ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించి చుట్టుపక్కలున్న రాజ్యాలన్నీ బెత్తరబోయేటట్టు ఎటువంటి పవర్ లేని ఇశ్రాయేల్ని అంత తానే నడిపించి వాగ్దాన దేశంలో స్థిరపరిచిన దేవుడు ఎందుకు ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఎటువంటి స్వరూపం లేకుండా నాశనం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళకు ఒక షేపు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు, వీళ్ళు ఆయన చేతిలో సహకరించలేదు. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంట మీద కుమ్మరి వానికి అధికారము లేదా? నాకు చాలా కాలం ఇది అర్థం కాలేదు కాన్సెప్ట్. నేను ఎవరి మీద జాలి పడాలో వాళ్ళ మీద జాలి పడతా, ఎవరి మీద ఉగ్రత చూపించాలో. దేవుడు తన సావర్నిటీని, సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి దేవుడు ఏంటి, ఇలా చేయడం ఏంటని చాలాసార్లు క్వశ్చన్ మార్క్ వస్తుంది. గమనించండి, గాడ్ విల్ డీల్ విత్ యువర్ లైఫ్ ఇన్ ద వే యు రెస్పాండ్ టు హిస్ కాల్. దేవుని స్వరానికి, దేవుని పిలుపుకి నువ్వు ప్రతిస్పందించే విధానాన్ని బట్టి దేవుడు నీ జీవితంతో డీల్ చేస్తాడు. ఇలా ఎందుకు డీల్ చేశావని కుమ్మరిని అడిగే అధికారం మట్టికి లేదు. ఆయన చేతిలో మట్టి సహకరిస్తే ఘనమైన పాత్రం చేస్తాడు, ఆయన చేతిలో మట్టి సహకరించకపోతే ఘనహీనమైన పాత్రం చేస్తాడు. నువ్వు నా జీవితాన్ని ఎలా ఎందుకు చేసావని దేవుణ్ణి క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయనకి ఆ మట్టి తత్వం నచ్చకపోతే ఘనహీనమైన పాత్రం చేసి దాన్ని తీసి పక్కన పడేస్తాడు. దాని మీద టైం అది ఆయన ఇష్టం. ఇజ్రాయేలీల గురించి ఈ 9వ అధ్యాయం మనం చదివితే పౌలు భక్తుడు అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకొక చాప్టర్ అవతలకి వెళ్తే ఫలించలేదని దేవుడు ఏం చేశాడంట, చెట్టులో ఉన్న అసలు కొమ్మని తుంచేసి వైల్డ్ షూట్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టాడు, అడవి కొమ్మని తీసుకొచ్చి. ఎందుకు?
ఫలించట్లేదని. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఫలించే తత్వం మీలో లేకపోతే నా తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? కట్ చేస్తాడు, తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేసింది ఎందుకు అని దేవుడిని అడిగే రైట్ మనకు లేదు. ఫలించటానికి దేవుడు టైం ఇచ్చినప్పుడు ఫలించాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలాసార్లు అండి దేవుడికి ప్రయత్నం చేస్తాడు. ఆయన చెప్పినట్టు మనం వినకపోతే, మనం ఆయనకు సహకరించకపోతే, నేను డెలిబరేట్గా చెప్తున్నాను మాటలు, ఆయన మన జీవితంతో ఏం చేయాలని ప్లాన్ చేశాడో అది చేయకుండా ఇంకోటి. ఇజ్రాయేలీలందరూ మాకు రాజు కావాలా, రాజు కావాలా, రాజు కావాలని గోల్ చేస్తుంటే దేవుడు ఇజ్రాయేలీలకి రాజుని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెడీ అయ్యి ఎవరిని తీసుకొచ్చాడు? సౌలుని తీసుకొచ్చాడు. సౌలుని రాజుని చేశాడు. రాజుని చేస్తే సౌలుని ఎలాంటి రాజుగా దేవుడు తయారు చేయాలనుకున్నాడో సౌలు దేవునికి సహకరించట్లా. దేవుడు చెప్పిన పని చేయట్లా, ఈయనకి తోచిన పని చేస్తున్నాడు. అంతేనా? శత్రువులందరినీ చంపేయమన్నాడు, దేన్ని మిగలొచ్చదన్నాడు. దేవుడు చెప్పిన దానికంటే ఈయనకు నచ్చింది ఈయన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు చేయాలనుకునే విధంగా, తయారు చేయాలనుకునే విధంగా రాజుగా సౌలు రాజు తయారవట్లేదు. ఆయన ఇష్టమైన పని చేస్తుంటే సమయాలు సౌలు దగ్గరికి వచ్చి ఏమన్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. సౌలు ఏ గోత్రానికి సంబంధించినాడు? బెంజమిన్ గోత్రానికి. ఇజ్రాయెల్ దేశం మీద సదాకాలం ఏ గోత్రం వాళ్ళు ఉండాలని దేవుడు ప్లాన్ చేశాడు? బెంజమిన్ గోత్రం వాళ్ళు. అది దేవుడు అట్లా తయారు చేయాలనుకున్నాడు సౌలు రాజుని. కానీ దేవుడు చెప్తున్న పద్ధతికి సౌలు సహకరించలా. ఏమన్నాడు అక్కడ? అయితే నీ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. చూడండి, అయితే ఏం చేశాడంటే దేవుడు ఆయన చెయ్యాలనుకున్నట్లు కాకుండా ఇంకొక రకంగా సౌల్ని తయారు చేశాడు. సౌలు దగ్గరికి దురాత్మని పంపించాడు. సౌలుని దేవుడు టార్మెంట్ చేయించాడు. భయంకరమైన చావు చచ్చిపోయాడు. ఎందుకు ఆయన లైఫ్ అట్లయింది? దేవుని యొక్క మొట్టమొదటి ప్లాన్ ఏంటి? ఇజ్రాయేల్ వంశం మీద సదాకాలము నేను రాజుగా, మీ వంశం వాళ్ళు రాజుగా పెట్టాలనుకున్నాను, కానీ నువ్వు చాలా బుద్ధి తక్కువ పనిచేసావు. దేవుడు నిన్ను ఎలాంటి రాజుగా తయారు చేయాలనుకుంటున్నాడో నువ్వు అలా రాజుగా తయారవడానికి నువ్వు ఇష్టపడలేదు. సో దేవుడు ఆయన మాటిని వేరొక మనిషిని కనుగొన్నాడు. నిన్ను మాత్రం మొదట చేయాలనుకునే షేప్ కాకుండా పనికిరాని షేప్గా తయారు చేసి చెడిపోయిన రాజుగా దేవుడు నిన్ను అక్కడ వదిలేశాడు. మన జీవితంలో దేవుడి మాటకి రెస్పాండ్ అవ్వకపోతే చాలాసార్లు మనకు తెలియకుండా మనం ఇలాంటి ముప్పులో పడిపోతాం. బైబిల్లో చరిత్ర ఎందుకు ఇచ్చారు? చివరి దినాల్లో ఉన్న మనకి బుద్ధి కలగడానికి. అదే కదా రీజన్. అంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదా. ఇదే మాట కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పింది, నాలో ఫలించని ప్రతి కొమ్మని. ఇది ఎవరి దగ్గర వాడాడు? ఇజ్రాయేలు దేవుళ్ళు ఫలించలేదు. యూదుల్ని దేవుడు కట్ చేసి అన్యుల్ని తీసుకొచ్చి అక్కడ అంటుకట్టాడు. ఇప్పుడు ద్రాక్షవల్లిని నేను,
తీగలు మీరు ఫలించకపోతే. సో పాత నిబంధనలో కొత్త నిబంధనలో దేవుడు యాటిట్యూడ్లో తేడా వచ్చిందా? కాకపోతే మనకి కృప వచ్చింది. ఏంటి? సత్యాన్ని తెలుసుకుని మనసు మారి, ఒకవేళ బలహీనత ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొంది ఫలించటానికి దేవుడు మరలా మనకి అవకాశం ఇచ్చాడు. ఇది మనకున్న కృప. అంతేగాని దేవుడి నేచర్లో మాత్రం మనకి తేడా కనిపించదు. ఆయన చెయ్యాలనుకున్నది ఒకటి, చివరికి తయారైన పాత్ర ఇంకొకటి. ఇదే మాట యెషయా భక్తుడు 64వ అధ్యాయం అండి, ఐజయా 64 8-9 వచనాలు చూడండి. నాకు ఇది దేవుడు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎంత అంటే ఈ ఉపమానాలన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. చూడండి 8-9 వచనాలు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమారి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీవు మా తండ్రివి, మేము మట్టిలాంటివి, నువ్వు కుమ్మరివాడివి, మేమంతా కూడా నీ చేతి పని. అక్కడతో ఆగలేదు. ఏమన్నాడు చూడండి. యెహోవా, అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే కదా. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు మా తండ్రివి, మేము మట్టిలాంటి, నువ్వు మాకు కుమ్మరివి, మా దోషాల వైపు చూడొద్దు, మా మీద కోపం తెచ్చుకోవద్దు, మమ్మల్ని ఎలాంటి పాత్రలుగా, మేమంతా నీ చేతి పని. సో నీ కోపంలో నువ్వు చేయాలనుకున్న షేపు కాకుండా ఇంకొక షేపు మా జీవితంలో ఇవ్వద్దు, మా తప్పులు క్షమించు, మా మీద కోపపడద్దు అని అక్కడ యెషయా భక్తుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరికీ ఇదే కాన్సెప్ట్ అర్థమైంది. నీ ఇష్టమైన పాత్రగా నన్ను చేయమంటే మనం ఎలా కోఆపరేట్ చేస్తున్నా, ఎలా రెస్పాండ్ అయినా దేవుడు ఆయనకి ఇష్టమైనట్టు మనం చేసేస్తాడా? మనం రెస్పాండ్ కాకపోతే, మనం దేవునికి స్పందించకపోతే ఆయన ప్లాన్ మార్చుకుని చేయాలనుకున్న పాత్ర కాకుండా వేరొక పాత్ర దేవుడు చేస్తాడు. ఇది ట్రాజిడీ అండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. నువ్వు మా తండ్రివి, మేము మట్టిలాంటి వాళ్ళవి, నువ్వు కుమ్మరివి, మేమంతా నీ చేతి పని. మమ్మల్ని చేసేటప్పుడు మా మీద కోపం తెచ్చుకోవద్దు, మా తప్పులోనే మమ్మల్ని క్షమించు, మా తప్పులు బట్టి మీరు నాకు నా షేప్ మార్చొద్దని ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొర్రపెడుతున్నాడు. హ్యావ్ మర్సీ లార్డ్ అని, హ్యావ్ మర్సీ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో చేయాలనుకున్నది మనం సహకరించక, చేయలేక, ఆయన చేయాలనుకున్న షేపు కాకుండా వేరే షేప్ తీసుకొచ్చాడు. ఆలోచించండి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, మనమే రెస్పాన్సిబుల్. ఎవరు రెస్పాన్సిబుల్ కాదండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, ప్రభువా ఒకవేళ అట్లాంటి స్థితిలో నేను ఉంటే నన్ను క్షమించి నీకు సహకరించడానికి నాకు నేర్పించి నువ్వు అనుకున్న పాత్రగా నేను చేయమని అడుగుదాం దేవుణ్ణి. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని పర్సనల్గా అడుగుదామండి దేవుణ్ణి. మేము మీ చేతి పని ప్రభా, కోపంతో నా వైపు చూడొద్దని, నీ కృపని నాన్న నా మీద కృమ్మరించుకొని అడుగుదాం దేవుణ్ణి. ప్రభా నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. దేవుణ్ణి క్వశ్చన్ చేసే అధికారం మన దగ్గర లేదండి. ఏ రకంగా స్పందిస్తున్నాం దేవునికి? ఏ రకంగా స్పందిస్తున్నాం? 2 తిమోతి 2వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తా కూడా ఇలాంటి కాన్సెప్ట్ అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 14వ వచనం చూడండి.
యేసు వారిని 2 తిమోతి 2:14 ఏను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము వినువారికి వారిని చెరుపుటకే గాని మరి దేనికిని చదవనమ్మా పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను వాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హ్యూమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చర్చ గురించి మాట్లాడతా ఆయన ఏమన్నాడంటే 23 దాకా చదవండమ్మా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయై ఉండును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు తిమోతిలో, ప్రతి ఇంట్లో ఘనత కోసం వాడే పాత్రలు ఉంటాయి. ఘనహీనంగా వాడటానికి కూడా పింగాణితో టీ తాగే కప్పు తినే ప్లేట్ చేసుకోవచ్చు. అదే పింగాణితో బాత్రూంలో కమ్మోడు కూడా తయారు చేస్తారు కదా. 2 రకాలు ఉంటాయి పాత్రలు, ఘనత వహించేవి, ఘనహీనమయ్యేవి అని. అక్కడ ఏమన్నాడు, అనవసరమైన వ్యర్థమైన మాటలు సంఘంలో వినేవారిని కూడా చెడగొడతాయి. నీ ప్రవర్తన సంఘంలో సహవాసంలో ఎలా ఉందో సరి చూసుకో. ప్రేమని నీతిని వెంటాడు. వ్యర్థమైన మాటలు, గాసిప్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడాలు, తప్పుడు మాటలు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టే మాటలు నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉన్న ఘనమైన పాత్రలు, ఘనత వహించే పాత్రలు, ఘనహీనమైన పాత్రలు ఉన్నట్లు సంఘంలో కూడా 2 ఉంటారు. నువ్వు ఎలాంటి పాత్రగా సంఘంలో ఉండగలవో నువ్వే డిసైడ్ చేసుకో అంటున్నాడు. మన ప్లేస్ దేవుని సన్నిధిలో ఎవరో డిసైడ్ చేయరండి. మనం సహవాసంలో కావచ్చు, దేవుని ఎదుట కావచ్చు, మనం ఉండే విధానాన్ని బట్టే దేవుడు మన జీవితాన్ని ఘనపరుస్తాడు. దేవుడు ఘనహీనంగా మన జీవితాన్ని కిందకు దోసేస్తాడు. అది మొత్తం ఎవరి చేతుల్లో ఆధారపడి ఉంటుంది. ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ 21వ వచనం, ఎవడైనాను వీటిలో చేరక, ఎట్లాంటి వాటిలో ఘనహీనమైన వాటిల్లో చేరకుండా, తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా, పనికిరాని పనులు చేస్తా, ఇటువంటి వాటిల్లో చేరకుండా తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై నా పాత్రయై ఉండును. అది ఎవరి చేతుల్లో ఉంది? యజమాని ఘనంగా నిన్ను వాడుకుని ఆయన మహిమ పొందే పాత్రగా అవ్వడం. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు బ్రదర్, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు సిస్టర్ అని మనం చాలా మందిని అంటాం. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దేవుడు
ఎవరి విషయంలో పార్షాలిటీ చూపించడండి. దేవుడికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒక వ్యక్తిలో, ఒక స్త్రీలో, ఒక పురుషుల్లో దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞకి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పందిస్తున్నారు. తప్పు అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళు కూడా ఘనంగా ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. దేవుడు ఘనంగా వాడుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? అనవసరమని వదిలిపెట్టి నీతిని, సత్యాన్ని వెంబడించి దేవుడు ఉపయోగపడేటట్లు తను తాను పవిత్రపరుచుకుని పరిశుద్ధపరచబడి యజమానికి యోగ్యమైన జీవితాలను వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు తమ జీవితాన్ని సపరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన చేస్తున్న ఆ పాత్రకి వీళ్ళు, ఆ షేపుకి వీళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈయన ఘనంగా చేయాలి, అందరిని ఘనంగా చేయాలనుకుంటాడు. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు కదా. దేవుడు లోకాన్ని కదా ప్రేమించింది, అవునా? దేవుడు ఒకళ్ళిద్దరిని కాదుగా ప్రేమించింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. భక్తిహీనులకు కూడా ఎండనిచ్చాడు ఎవరు? దేవుడే. భక్తిహీనులకు కూడా వర్షాన్ని ఇచ్చేదేవుడు దేవుడే. అందరి కోసం ప్రాణాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. మరి ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా దేవుడు చూస్తాడా? చూడు. మరి ఎక్కడొస్తుంది తేడా? ఆయన అందరినీ మంచి పాత్రలుగా చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆయన చేతిలో సహకరిస్తూ మంచి పాత్ర అవుతావు. సహకరించకుండా అనవసరమన్నీ మన జీవితంలో మనం నింపుకుంటే, అనవసరమైన దానికి మనం టైం స్పెండ్ చేస్తే, అనవసరమైన వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి కలిసి మన టైంను మనం వ్యర్థం చేసుకుంటే దేవుడు పాత్రను చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో. కానీ మన స్వభావానికి తగిన పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడు అప్రూవ్ చేసిన వర్కరు ఎవరు అంటే దేవునికి ఆజ్ఞల్ని పాటిస్తా దేవుడికి కోఆపరేట్ చేస్తున్నాడు మాత్రమే. వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవడం, దేవుడు చేయమన్న పని సరిగ్గా చేయగలగటం, దేవుని ఎదుట ఆయనకి అందుబాటులో మనం ఉండగలిగితే దేవుడు ఘనంగా మనల్ని వాడుకుంటాడు. ఆయనకి కోఆపరేట్ చేయకపోతే, సో నెవర్ క్వశ్చన్ గాడ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితంలో మన కండిషన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దండి. దేవుడు నిన్ను నన్ను ఇలా తయారు చేశాడంటే మనం దేవుడికి అలా కోఆపరేట్ చేసామని. దేవుడికి మనం అలా కోఆపరేట్ చేసామని. ఇర్మియా దగ్గర అక్కడ ఆపేలా దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 19కి వెళ్ళండి. ఈ పాత్ర ఆయన చేసిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్లి దేవుడు ఇంకో పని చేయమన్నాడు. చదవండి ఏంటో. ఇర్మియా గ్రంథం 19:1 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజానుకొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారంనకు. హర్షీతు గుమ్మపు ద్వారం అంటే కృష్ణకాంతి పారి కనకాల చెత్తకుండా చూసారా? అట్లాంటి ప్లేస్ అది. అంటే ఆ పట్టణంలో చెత్త డంప్ చేసే ప్లేస్ అది. ద్వారంనకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపము. నీవిట్లనుము, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమన్నంత కీడును నేను ఈ స్థలము మీదకి రప్పించబోచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. ఎట్లాంటి ఆచారం అండి? నేను విధించింది, నేను చెప్పింది, నా మనసులో కూడా రానటువంటి ఆచారాన్ని వీళ్ళు ఆచరించరా? తమ కుమారులను దహన బలులుగా కాల్చుట నా ఆలోచన కాని దానికోసం కుమారులు కూడా వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్ళి దానికే దాసోహం చేశారా?
దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠమును కట్టించిరి. అదే కదా చేస్తుంది. దేవుని చిత్తమా కాదు, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మన పిల్లలు ఏం చేస్తున్నాం, దానికి సమర్పించేస్తున్నాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది ఇట్లాంటి పరిస్థితి. నేను ఆలోచించింది నా మనసులో లేనిది నేను ఎప్పుడు చెప్పని, నేను చెప్పినేమో వదిలేస్తున్నారు. నా మనసులో లేని వాటికి కూడా వాళ్ళ పిల్లల్ని సైతం తీసుకెళ్ళి బలిస్తున్నారు. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను. గమనించండి, ఈ వచనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ దీని గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. పట్టణాన్ని పాడు చేస్తానని దేవుడు అక్కడ ప్రవచనం ఇస్తున్నాడు. పట్టణాన్ని ఏం చేస్తానంటున్నాడు? పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయి ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బంది ఎలా వస్తుందో కూడా చెప్తున్నాడు. చూడండి, ముట్టడి అని చెప్తున్నాడు, సీజ్ అని చెప్తున్నాడు. దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఈలాగనవలెను. చూడండి ఏమంటున్నాడు, పాత్ర చేశాడు, ఆ పాత్రను ఏం చేశాడు, మళ్ళీ తీసుకెళ్ళి పగలగొట్టి ఇది దీనికి మాత్రమే పనికొస్తుందని చెప్పమన్నాడు. చాలా క్లియర్గా యెరూషలేము పట్టణం ఎట్లా అయిపోవద్దో దేవుడు ప్రవచనం ఇచ్చాడు. ఒకళ్ళు చంపుకుని తినే అంత భయంకరమైన పరిస్థితి ముట్టడి ద్వారా వస్తుంది. ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. ఎందుకు చేస్తాను? మీరు నేను చెప్పినవి కాకుండా అసలు నా మనసులో లేని, నాకు ఆలోచన లేని, నాకు అసలు ఊహలేని కూడా మీరు చేసి మీ పిల్లల్ని సైతం దానికి బలి అర్పించారు. కాబట్టి నేను ఈ పట్టణం మీదకి ఉగ్రత తీసుకురాబోతున్నాను. నేను అనుకున్నట్టు ఈ పట్టణాన్ని తయారు చేయడానికి మీరు సహకరించలేదు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడం మొదలుపెట్టారు. సో నాకు ఇష్టమైన కొండగా నేను చేసి దాన్ని తీసుకెళ్ళి పనికిరాని చోట నేను దాన్ని పగలగొడుతున్నాను. పగిలిపోయిన కొండని ఎలా అతికించలేరు, చెడిపోయిన మీ జీవితాన్ని ఇంకొకసారి అతికించడానికి పనికి రాకుండా చెడగొడుతున్నానని దేవుడు వాళ్ళకి ముందుగానే ఏం చేశాడు అంటే వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు విన్నారా అంటే వినలేదనేది చరిత్ర. ఒకవేళ అట్లాంటి వార్నింగ్ మనకొస్తే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అప్లికేషన్. ఇది వాళ్ళకి చరిత్ర, ఇది మనకు అప్లికేషన్. గమనించండి, నీకు ఇష్టమైన నా జీవితాన్ని చేసే ప్రభువుని ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని, దేవుడు నీకు చెప్తున్న దానికి విధేయత చూపించి ఆయన నీ మీద చూపిస్తున్న ప్రేమకి, నీ మీద కుమ్మరిస్తున్న కృపకి మనం సరిగ్గా స్పందించకపోతే మన స్పందనని బట్టి దేవుడు మన జీవితంలోంచి ఒక షేపుని దేవుడు తీసుకొస్తాడు. అది సరిగ్గా స్పందిస్తే దేవునికి ఘనత తీసుకొచ్చే పాత్ర అయిపోతాము. సరిగ్గా స్పందించకపోతే ఘనహీనంగా వాడబడే పాత్రగా మనం అయిపోతాము. దేవుని రాజ్యంలో స్పెషల్ పర్పస్ పాత్ర, పనికిరాని పాత్ర, ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర ఎలాంటి ప్లేస్లో ఉండాలని ఎవరి చేతుల్లో ఉంటుంది?
మన చేతుల్లో ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. సరైన వివేచనతో ఆయన నిబంధనలోకి అడుగుపెట్టిన మనం ఆయన విరవబడిన శరీరాన్ని